ప్రో కబడ్డీ లీగ్లో భాగంగా ఈరోజు బెంగళూరు బుల్స్ వర్స్ యూ ముంబా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లాస్ట్ 10 మినిట్స్ అయితే మరీ చాలా రసవర్తంగా సాగింది. ఎందుకంటే బెంగళూరు బుల్స్ ఆ విధంగా పుంజుకుంది. ముఖ్యంగా సుశీల్ పర్ఫార్మెన్స్, అలాగే ఈ పక్క నుంచి చూస్తే మంజీత్ యొక్క పర్ఫార్మెన్స్ నువ్వు అని అన్నట్టు సాగింది. మంజీత్ చేసినటువంటి సూపర్ టాకిల్ ఒకటి, అలాగే లాస్ట్ రైడ్ మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఈ మ్యాచ్కి ముందు హెడ్ టు హెడ్ ఎలా ఉన్నాయంటే, ఇప్పటి వరకు 21 మ్యాచ్లు ఆడితే 15 మ్యాచ్లు యూ ముంబా గెలిస్తే 6 మ్యాచ్లు మాత్రమే బెంగళూరు గెలిచింది. మరి ఈ మ్యాచ్ కూడా విజయం సాధించి దాన్ని 16కు చేంజ్ చేసింది యూ ముంబా. అంతేకాకుండా మొదటి హాఫ్లో ఎలా ఉందంటే 18-10 8 పాయింట్లు లీడ్లో ఉన్నటువంటి యూ ముంబాకు లాస్ట్ 10 మినిట్స్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ముచ్చెమటలు పుట్టించింది యూ ముంబాకు బెంగళూరు బుల్స్. ఎక్కడైనా యాడ్నో కొద్దిగా గెలుస్తుందని హోప్ వచ్చింది. కాకపోతే మంజిత్ చేసినటువంటి సూపర్ టాకిల్ వల్ల మళ్ళీ లీడింగ్లోకి వెళ్ళేసి తర్వాత అనంతబాబు చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్ అడ్వాన్స్ టాకిల్ వల్ల ఆ లీడ్ను అలాగే 2 పెట్టుకున్నది. ముఖ్యంగా మ్యాచ్లో ఇరు టీముల పర్ఫార్మెన్స్ అంతా ఈక్వల్గా ఉంటే ఒక ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలోనే 2 పాయింట్లు ఎక్స్ట్రా దొరికాయి యూ ముంబాకు. ఆ 2 పాయింట్లే మ్యాచ్లో విజయం సాధించినది యూ ముంబా. ఇంకా ఈ మ్యాచ్లో ఎవరు ఎన్ని రైడ్ చేశారు, ఎంత సాధించారు అనేది ఒకసారి చూద్దాం. ముందుగా మనం మాట్లాడుకుంటే ఇరు టీములు బెంగళూరు బుల్స్ 47 రైడ్ చేస్తే యూ ముంబా 48 రైడ్ చేసింది. అందులో రైడ్ పాయింట్స్ సాధించింది ఇరు టీములు 16 పాయింట్లు. అలాగే ట్యాకిల్ పాయింట్స్ కూడా ఇరు టీములు ఎగ్జాక్ట్లీ 12 ట్యాకిల్ పాయింట్లు సాధించడం విశేషం. ఆల్అౌట్ రూపంలో కూడా ఎగ్జాక్ట్లీ 2 పాయింట్స్ లభించేవి. ఎక్స్ట్రా రూపంలో మాత్రమే డిఫరెన్స్ దొరికింది ఇరు టీములకు. ఎక్స్ట్రా పాయింట్ రూపంలో యూ ముంబాకు 4 పాయింట్లు లభిస్తే బెంగళూరు బుల్స్కు కేవలం 2 పాయింట్లు మాత్రమే లభించినవి. అలాగే సక్సెస్ఫుల్ రైడ్స్ ఈ మ్యాచ్లో బెంగళూరు బుల్స్ 13 చేస్తే యూ ముంబా కేవలం 12 మాత్రమే చేసింది. అలాగే టోటల్ టాకిల్స్ యూ ముంబా 25 అటెంప్ట్ చేస్తే బెంగళూరు బుల్స్ 24 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ అయింది యూ ముంబాకు 11 సక్సెస్ అయితే బెంగళూరుకు 12 సక్సెస్ అయింది. సూపర్ టాకిల్ యూ ముంబా 1 చేసింది, అది మంజీత్ చేసినది. బెంగళూరు బుల్స్ ఏమీ చేయలేదు. ఈ మ్యాచ్ 1-1 అయిపోయినాక ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మొదటగా మనం చూస్తే యూ ముంబా నుంచి సుశీల్ కుమార్ 2 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. అలాగే పర్వేజ్ బస్వాల్ 1 ట్యాకిల్ పాయింట్ నమోదు చేస్తే మంజీత్ 8 పాయింట్ సాధించాడు. అందులో రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి 6, 5 టచ్ రూపంలో 1 బోనస్ రూపంలో 2 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అది సూపర్ ట్యాకిల్ వల్ల. ఆ సూపర్ ట్యాకిలే మ్యాచ్ ఆధిపత్యాన్ని మళ్ళీ పుంజుకునేలా చేసింది యూ ముంబాకు. అలాగే అజిత్ చౌహాన్ ఈ మ్యాచ్లో కేవలం 7 పాయింట్ మాత్రమే సాధించాడు. అందులో 5 టచ్ రూపంలో రాగా 2 బోనస్ రూపంలో వచ్చినవి. అంతేకాకుండా రింక్ 4 ట్యాకిల్ పాయింట్ చేసి ఔరా అనిపిస్తే సోంబీర్ 2 ట్యాకిల్ పాయింట్ చేసి పర్వాలేదనిపించాడు. సబ్స్టిట్యూట్గా వచ్చినటువంటి రోహిత్ రాఘవ్ 4 పాయింట్లు సాధించాడు. అందులో 2 టచ్ రూపంలో రాగా 1 బోనస్ రూపంలో, మరొకటి ట్యాకిల్ రూపంలో వచ్చింది. ఇంతేకాకుండా బెంగళూరు బుల్స్ నుంచి చూస్తే ప్రదీప్ నర్వాల్ ఈ మ్యాచ్లో 6 టచ్ పాయింట్ చేశాడు, పర్వాలేదనిపించాడు. అంతేకాకుండా సన్నీ 1 ట్యాకిల్ పాయింట్ చేస్తే ప్రతీక్ 1 ట్యాకిల్ పాయింట్ చేశాడు. అక్షిత్ 1 బోనస్ పాయింట్ చేశాడు. మెయిన్ బెంగళూరుకు హీరో ఈరోజు సుశీల్ అని చెప్పొచ్చు. రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఏకంగా 8 పాయింట్లు సాధించాడు. అందులో 7 టచ్ రూపంలో రాక 1 బోనస్ రూపంలో వచ్చింది. అరుణంతబాబు ఈ మ్యాచ్లో 5 ట్యాకిల్ పాయింట్ నమోదు చేసి ఈ సీజన్లో మొదటి I5 నమోదు చేశాడు. అంతేకాకుండా 72 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. నితిన్ రావల్ 2 ట్యాకిల్ పాయింట్ నమోదు చేశాడు. నవీన్ 3 ట్యాకిల్ పాయింట్ నమోదు చేస్తే జటీన్ 1 టచ్ పాయింట్ నమోదు చేశాడు. ఇక్కడ మెయిన్ అరుణంతబాబు మొదలంతా బాగా చేసినా కానీ ఒక అడ్వాన్స్ టాకిలే ఇంకొక పాయింట్లు లీడ్ లేకపోయే విధంగా చేసింది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో ప్రదీప్ నర్వాల్ యొక్క కుటుంబం మొత్తం వచ్చేది, వాళ్ళ మిస్సెస్ అలాగే వాళ్ళ సన్. అలాంటి టైంలో పాపం గెలిచుంటే బాగుండేది అనిపించేది. కాకపోతే విధి ఆడిన వింత నాటకంలో బెంగళూరు ఓటమి సవి చూసింది. అలాగే ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇచ్చే అవార్డ్స్లో గేమ్ చేంజర్ అవార్డు అందింది మంజీత్కు. అలా టాకిల్ ఆఫ్ ది మ్యాచ్ అందింది రింకు సింగ్కు. మొమెంటమ్ ఆఫ్ ది మ్యాచ్ అందింది మోహిత్కే. ఇతను చేసినటువంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ వల్ల ఈ మ్యాచ్ విజయం తర్వాత ముఖ్యంగా మనకు బెంగళూరు లాస్ట్ 10 మినిట్స్లో ఏకంగా 16 పాయింట్లు సాధిస్తే యూ ముంబా కేవలం 7 పాయింట్లు మాత్రమే సాధించింది. ఇక్కడ ఈ మ్యాచ్ విజయం తర్వాత యూ ముంబా సెకండ్ ప్లేస్కు దూసుకొస్తే బెంగళూరు బుల్స్లోంచి స్థానం ఏమీ మార్పు చెందలేదు. మొదటి ప్లేస్లో మనం చూసుకుంటే హర్యానా స్టీలర్స్ 13 మ్యాచ్లకు గాను 10 గెలిచి 3 ఓటమి పాలై 51 పాయింట్లతో టాప్లో ఉంటే సెకండ్ ప్లేస్లో యూ ముంబా
13 మ్యాచ్లకు గాను 8 గెలిచి 4 ఓడిపోయి 1 టైతో 45 పాయింట్లతో సెకండ్ ప్లేస్కు దూసుకొచ్చింది. తెలుగు టైటన్స్ను వెనక్కి నెట్టి థర్డ్ ప్లేస్లో తెలుగు టైటన్స్ 13 మ్యాచ్లకు గాను 8 గెలిచి 5 ఓడిపోయి 43 పాయింట్లతో ఉండగా, ఫోర్త్ ప్లేస్లో పుణేరి పల్టన్ 13 మ్యాచ్లకు గాను 6 గెలిచి 4 ఓడిపోయి 3 టైతో 42 పాయింట్లతో ఉంది. ఫిఫ్త్ ప్లేస్లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ 13 మ్యాచ్లకు గాను 7 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 40 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది. దబాంగ్ ఢిల్లీ 13 మ్యాచ్లకు గాను 6 గెలిచి 5 ఓడిపోయి 2 టైతో 40 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉండగా, పాట్నా పైలట్స్ 12 మ్యాచ్లకు గాను 7 గెలిచి 5 ఓడిపోయి 39 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉంది. యూపీఏదా 12 మ్యాచ్లకు గాను 6 గెలిచి 5 ఓడిపోయి 1 టైతో 38 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉండగా, తమిళ తలయాస్ 12 మ్యాచ్లకు గాను 4 గెలిచి 7 ఓడిపోయి 1 టైతో 28 పాయింట్లతో నైన్త్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 12 మ్యాచ్లకు గాను 3 గెలిచి 7 ఓడిపోయి 2 టైతో 24 పాయింట్లతో 10th ప్లేస్లో ఉండగా, గుజరాత్ జైన్స్ 12 మ్యాచ్లకు గాను 3 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 20 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. చివరిగా బెంగళూరు బుల్స్ 14 మ్యాచ్లకు గాను కేవలం 2 మ్యాచ్లే గెలిచి 12 ఓడిపోయి 16 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉంది. ఈ మ్యాచ్లో ఓడినా కానీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది బెంగళూరు బుల్స్. ఇప్పటి వరకు రైడింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఆధిక్యంలో ఉన్నారంటే, దేవాంగ్ 149 రైడ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే, సెకండ్ ప్లేస్లో ఢిల్లీ కెప్టెన్ అయినటువంటి అసు మాలిక్ 148 రైడ్ పాయింట్లతో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో అర్జున్ దేశ్వాల్ 147 రైడ్ పాయింట్లతో ఉంటే, ఫోర్త్ ప్లేస్లో అజిత్ చౌహాన్ 108 పాయింట్లతో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో నితిన్ కుమార్ 106 రైడ్ పాయింట్లతో ఉండగా, టాకిల్ డిపార్ట్మెంట్ చూస్తే 49 ట్యాకిల్స్తో నితిన్ రావల్ మొదటి ప్లేస్లో ఉన్నాడు బెంగళూరు బుల్స్ నుంచి. సెకండ్ ప్లేస్లో గౌరవ్ ఖత్రి 46 ట్యాకిల్ పాయింట్లతో ఉండగా, థర్డ్ ప్లేస్లో మహమ్మద్ రేజా చాదులు 45 ట్యాకిల్తో ఉన్నాడు. ఫోర్త్ ప్లేస్లో నితీష్ కుమార్ 42 ట్యాకిల్తో ఉండగా, ఫిఫ్త్ ప్లేస్లో సుమిత్ సోగన్ 39 ట్యాకిల్ పాయింట్లతో ఉన్నాడు. ఇది ఈరోజు జరిగినటువంటి ప్రో కబడ్డీ లీగ్ సీజన్లోని హైలైట్స్. పాపం అనిపించింది బెంగళూరు బుల్స్. గెలవాల్సిన దాంట్లో కొద్దిగా మిస్టేక్ వల్ల ఓటమి చవి చూసింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహీంద్ర.